గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. నా పేరు లుంబిని. మొన్నటి వరకు జెన్ జీ ప్రొటెస్ట్ చూసాము. ఇప్పుడు జెన్ ఆల్ఫా ప్రొటెస్ట్ ఏదైనా రాబోతుందా? ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో బేసిక్గా ఉండే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి బీ టాయిలెట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, లేదంటే డిజిటల్ లైబ్రరీస్, ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా డిజిటైజ్డ్ వరల్డ్లో ఉండబోతుంది. ఏఐ, ఆటోమేషన్ ఇవంతా చూడబోతుంది కాబట్టి సో బేసిక్ ఫెసిలిటీస్ దగ్గర నుండి టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవ్వబోతున్నాయా? అండ్ దీన్ని మేము సరి చేస్తాము, మేము కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఫిక్సెస్ కావాలో మేము చేస్తాము అని చెప్పేసి స్కూల్ టీకరో అనే క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు సిజేపీ వాళ్ళు. బేసిక్గా ఇది రీజన్స్ ఏంటి అండ్ ఇది ఎంతవరకు వర్క్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేయబడింది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటెల్ సార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. రైట్ సార్, సో గవర్నమెంట్ స్కూల్ ఒకవైపు, ప్రైవేట్ స్కూల్ ఒకవైపు. ఎవరినైనా అడిగినా ఏ స్కూల్కి వెళ్తావు అంటే డెఫినెట్లీ ప్రైవేట్ స్కూల్. ఎంత కష్టపడైనా, డొనేషన్ కట్టైనా సరే ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తాం మా పిల్లల్ని అని చెప్పేసి అది ప్రైమరీ లెవెల్ నుండే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడున్న సొసైటల్ కండిషన్స్లో చూసుకుంటే అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో నిజంగానే ఆ ఫెసిలిటీస్ అనేవి ల్యాకింగ్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. సో దీన్ని ఎలా చూడాలి మనం అసలు? దీన్ని ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ ఇది గవర్నమెంట్ స్కూల్. కానీ 70s ఉన్న స్కూల్స్ ఇప్పుడు కాదు. ఆ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే, టీచర్స్ ఉండే, కమిటెడ్ టీచర్స్ ఉండే. అంటే కమిటెడ్ ఇప్పుడు లేదని కాదు. ఇదే స్కూల్లో నేను చదివిన స్కూల్లో 20 నుంచి 25 మంది ఫుల్ టైం టీచర్స్ ఉండే. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పేరోల్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు ఆ స్కూల్లో ఒక్క టీచర్ కూడా ఫుల్ టైం లేరు. అందరినీ కాంట్రాక్ట్లో తీసుకున్నారు. బికాజ్ ఉస్మానియాకి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ కాదు. చాలామంది వైస్ ఛాన్సలర్స్ వచ్చారు దాంట్లో. ఐ థింక్ ఓన్లీ తిరుపతి రెడ్డి గారు ఒక్కరే దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్నారు, మిగతా ఎవ్వరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఓకే, సో ఈ స్కూల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ఇప్పుడు మేము అలుమ్నే వెళ్ళి టేక్ ఓవర్ చేసినప్పుడు ఒక 7-8 years ago మేము అలుమ్నే ఫామ్ చేసి మోడల్ స్కూల్ అక్కడ స్కూల్ వెళ్ళి చూస్తే మాకే ఏడుపు వచ్చింది. బెంచులు, మేము కూర్చున్న బెంచులు 40-45 సంవత్సరాల ముందు కూర్చున్న బెంచులు ఇప్పుడు కూడా అదే ఉన్నాయి అక్కడ. ఓకే, 40 కూడా కాదు, 50 సంవత్సరాల ముందు ఉన్న బెంచ్. అక్కడున్న ఫ్యాన్లు పనిచేయట్లేదు, టాయిలెట్స్ లేవు, మొత్తం హారబుల్ కండిషన్ టాయిలెట్స్. లైబ్రరీ అనేది లేదు, లెబారెటరీస్ లేవు. ఇప్పుడు చెప్పండి ఎందుకు పంపిస్తారు ఎవరైనా పిల్లలు ఇట్లాంటి స్కూల్కి? మేము ఉన్నప్పుడు 2000 నుంచి 2500 పిల్లలు ఉన్న స్కూల్లో ఇప్పుడు 300-400 మంది పిల్లలు ఉన్నారు అంతే. అది కూడా చాలామంది లోవర్ స్ట్రాట్ ఆఫ్ సొసైటీ నుంచి వస్తున్నారు. వాళ్ళు మేబీ ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేక చాయిస్ లేకుండా అక్కడ వస్తున్నారు. అటెండెన్స్ చాలా ఎరాటిక్, ఒకరోజు వస్తారు ఒకరోజు రారు. చాలామంది పిల్లలు మిడ్ డే మీల్స్కి వస్తారు, మిడ్ డే మీల్స్ తర్వాత కనిపించరు. అక్కడ ఒకటే అడ్వాంటేజ్ అంటే పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. మాకు ఒక టైంలో 50 acres ఉండే ల్యాండ్, కానీ దాంట్లో 25 acres కబ్జా అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఒక 10-15 acres. అది కూడా కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని రెస్క్యూ చేసుకున్నాం, లేకుంటే అది కూడా పోతుండే మొత్తం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆలోచించండి, ఒక ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక యూనివర్సిటీకి ఒక స్కూల్ మెయింటైన్ చేయకపోతే మీరు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏం మెయింటైన్ చేస్తారు? రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఒక ప్రైవేట్ మోడల్లో, ప్రైవేట్ అని కాదు ఒక కార్పొరేట్ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ అన్ని చేశారు. మంచిదే, ఇట్ షుడ్ బి డన్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఒక మంచి బిల్డింగ్ కడితే దాంట్లో లైబ్రరీ పెట్టి, డిజిటల్ లైబ్రరీ పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి డిజిటల్ బోర్డ్స్ పెట్టారు, అన్నీ చేసిన తర్వాత కూడా మీకు టీచింగ్ స్టాఫ్ లేకుండా మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడే మేజర్ ఇష్యూ. ఇదే రేవంత్ రెడ్డి గారు లాల్ బహదూర్ స్టేడియంలో టీచర్లకి అపాయింట్మెంట్ ఇష్యూ వేస్తూ ఒక మాట అన్నారు. మీరు ఆలోచించండి, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు? ఇదే ప్రాబ్లం మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా కనిపిస్తుంది. చాలా పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. మిగతా వాళ్ళు పొలాలు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుని, ఇక్కడ అప్పు తీసుకొని తీస్తారు. ఎందుకంటే ఇదే సేమ్ యాటిట్యూడ్. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్, ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ మీద ఉన్న లోడ్ చాలా ఎక్కువ. ఇక్కడేమో పిల్లలే లేరు, ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు వీళ్ళు పెద్ద స్టైల్లో సిజేపీ వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళు రాజస్థాన్లో నిన్న వాళ్ళని కొట్టారు, మహారాష్ట్రలో కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళకి ఏం అధికారం లేదు. వీళ్ళు ఒకసారి ఇట్స్ అ గుడ్ పాయింట్ దే బాటప్, నౌ దే హ్యావ్ టు గో బ్యాక్. ఇది ఆడిట్ చేయాల్సింది ఎన్జిఓస్. అది కాకుండా అక్కడున్న పేరెంట్ టీచర్ అసోసియేషన్స్,
జిల్లాగా తీసుకొని దాన్ని డివైడ్ చేసి గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉన్నారు మీడియా వాళ్ళు తీసుకోండి, అందరిని తీసుకొని కమిటీ ఫామ్ చేయండి. 20-30 గవర్నమెంట్ స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేయండి, టాయిలెట్స్ చూడండి, క్లాస్ రూమ్స్ చూడండి, ఫ్యాన్లు ఉందా చూడండి, డ్రింకింగ్ వాటర్ ఉందా చూడండి. చాలా మటుకు ఇదన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ప్రైవేట్ స్కూల్లో ఇట్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ప్లే గ్రౌండ్ ఉందా చూడండి, ప్లే గ్రౌండ్లో ఏముంది చూడండి. ఇంతకు ఇదే మోడల్ స్కూల్లో మేము అల్యూమినియం టేకప్ చేసినప్పుడు మేము మొత్తం ఫర్నిచర్ రీప్లేస్ చేసాం కంప్లీట్లీ. 1.75 lakhs మాకు అల్యూమినియం యూఎస్ నుంచి స్పాన్సర్ చేశారు. మేము కూర్చున్న ఫర్నిచర్ రీప్లేస్ చేశాం. ఫ్యాన్స్ పక్కన ఒక బ్యాంక్ ఉన్నారు, వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేశారు. అన్ని రూమ్లో ఫ్యాన్స్ పెట్టించాం, కొత్త ఫ్యాన్స్. అది కాకుండా బ్లాక్ బోర్డ్స్ రీప్లేస్ చేశాము. లైబ్రరీ పెట్టించాం, కొన్ని బుక్స్ తీసుకొచ్చి, ఎంత పెద్దది కాదు కానీ. లెబారెటరీ కూడా కొన్ని బేసిక్ మోడల్స్ తీసుకొచ్చాం మేము. తిలక్ రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని శాంపిల్స్ అని తీసుకొచ్చి, కొన్ని బోర్డులను తీసుకొచ్చి అక్కడ పెట్టామన్నమాట. కానీ మాకు కూడా ఒక పరిమితి ఉంటుంది, మాకు కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఈ జాబ్ ఇస్ నాట్ అల్యూమినైస్ జాబ్, ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ స్కూల్ డిపార్ట్మెంట్. వీళ్ళు చేయరు. వాళ్ళకేంటంటే ఈ స్కూల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ ఇవాళ అక్కడ ఉంటారు, 3-4 సంవత్సరాల తర్వాత ఇంకో డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతారు. అక్కడి నుంచి ఇంకో దే ఆర్ నాట్ డెడికేటెడ్ టు ఇట్. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంతే, వాళ్ళు వస్తారు, 3 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ అట్లనే ఉండిపోతుంది. దీని సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒకటే, టీచర్ రిక్రూట్మెంట్ ఇస్ వెరీ క్రూషియల్. నాకు గుర్తుంది, ఇక్కడ అంజయ్ నగర్ ప్రైమరీ స్కూల్లో నన్ను సిఎస్ఆర్ హెడ్గా ఉన్నప్పుడు, దీనికన్నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో, అక్కడ చాలా మటుకు చాలా పని చేసాం. అక్కడ ట్యాప్స్ రీప్లేస్ చేసాం. ట్యాప్ కొట్టేస్తారు దొంగలు వచ్చి రాత్రిపూట. స్కూల్కి వాచ్మెన్ లేకుండే, వాచ్మెన్ పెట్టించాం, ఎందుకంటే ట్యాప్లు పోతున్నాయి. అది మా మార్కెట్లో అమ్ముకుంటారు వెళ్ళి. మొత్తం పైపే గుంజుకుని తీసుకెళ్ళిపోయారు ఒకరోజు, ట్యాంక్ నుంచి వస్తున్న పైపే తీసుకెళ్ళిపోయారు. ఫర్నిచర్ కనిపించట్లేదు, స్కూల్లో తాళం పలగొట్టి ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతున్నారు. సో వాచ్మెన్ని పెట్టించాం, వాళ్ళ శాలరీ కూడా ఇచ్చాం. అది కాకుండా ప్రైవేట్ టీచర్స్ని పెట్టించాం. ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే, గవర్నమెంట్ టీచర్స్ ఒకటి, చాలా స్కూల్స్లో సింగిల్ టీచర్లే ఉన్నారు. మీకు స్టాటిస్టిక్స్ కూడా ఇస్తాను. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చాలా మటుకు స్కూల్స్లో సింగిల్ టీచర్, ఏకల్ విద్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తారు. అది సపరేట్, దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్టుగెదర్. చాలా పల్లెటూరులో, ఒక ట్రైబల్ ఏరియాలో ఎవరు వెళ్ళరు టీచర్లు అక్కడ వీళ్ళు ఏకల్ విద్యాలయం నడిపిస్తారు. అంటే ఒకటే టీచర్ అన్నీ చెప్తారు, అండ్ దట్ ఈస్ వెరీ జూనియర్ లెవెల్. ఒక 3rd, 4th క్లాస్ కాగానే వాళ్ళు పెద్ద స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ లేకుంటే వాళ్ళు చదవరు, దే విల్ నాట్ లెర్న్. టీచర్ లేరు, స్కూల్ లేదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రివాండ్రంలో ఉన్నప్పుడు ఇంకో ఛానల్లో ఉన్నాను ఆ టైంలో. అప్పుడు నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేయించాను అన్నమాట దీని గురించి, ఒక టీచర్ గురించి. చాలా రిమోట్ లొకేషన్ ట్రివాండ్రంలో, ట్రైబల్ ఏరియాలో. సో మనం ఇప్పుడు చూడాల్సిందంటే, ఇప్పుడు టోటల్ దేశంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? మన గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం 14,66,682 స్కూల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఈజ్ 1 lakh స్కూల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో చదువుతున్న పిల్లలు 29 లక్షలు. అంటే 29:1 నడుస్తుంది ఒక సింగిల్ టీచర్. అది కాకుండా 0 ఎన్రోల్మెంట్స్, ఒక స్టూడెంట్ కూడా లేని స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర గవర్నమెంట్లో. 5,663 అక్కడ టీచర్లు ఉన్నారు. ఎంతమంది? 20,000 మంది ఉన్నారు. 5,000 స్కూల్స్లో అంటే ఆల్మోస్ట్ 4 టీచర్స్ పర్ స్కూల్. ఏం పని లేదు, వాళ్ళు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. ఒకసారి రారు కూడా మోబీ, ఒకటేసారి అటెండెన్స్ సైన్ చేసేస్తారు మండే టు సాటర్డే దాకా. దీని సొల్యూషన్ ఏంటి? బట్ అంటే వీళ్ళు ఒక అకౌంటబిలిటీ అయితే ఉండాలి కదా సార్, ఎవరో ఒకరు వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి. ఎవరు వస్తున్నారు, ఎవరు లేరు, అసలు టీచ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మనకు బడ్జెట్ అలొకేషన్లో ఎడ్యుకేషన్కి సర్టెన్ బడ్జెట్ అని పెడుతున్నాము, దాన్ని పెంచుతూ ఉన్నారు, కానీ ఫండ్స్ అన్ని ఎక్కడ వెళ్ళిపోతాయి? వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయి, బట్ అంతే. మీరు ప్రైవేట్ స్కూల్లో చూడండి, ఆ ప్రిన్సిపల్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తారో, క్లాస్ తీసుకుంటున్నారా లేదా చెక్ చేస్తారు వాళ్ళు. అది కాకుండా స్టూడెంట్స్ రిపోర్ట్స్ చెక్ చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. ఎగ్జామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. ఓకే, అన్నీ ఉంటుంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో అది లేదు. ఎందుకంటే ఒకటి యూనియన్లు, ఏమైనా అంటే యూనియన్ వచ్చేస్తారు, లేకుంటే ట్రాన్స్ఫర్లు. కొంతమంది టీచర్ కావాలని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉంటారు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. పిల్లల సంగతి ఏంటి? అది కూడా మిడ్ టర్మ్ అంటే నడిమిట్లో, అకాడమిక్ నడిమిట్లో వెళ్ళిపోతే దానికన్నా పెద్ద ప్రాబ్లం. సో అకాడమిక్ ఇయర్ ఎండింగ్లోనో స్టార్టింగ్లోనో వెళ్ళాలన్నమాట. ఇది దే షుడ్ మేక్ ఇట్ అ రూల్. ఉంది కూడా అట్లాంటి రూల్స్ చాలా ఉన్నాయి.
ఇప్పుడు తీసుకోండి, ఈ ఆల్ ఓవర్ ఇండియా స్టడీ చేసిన తర్వాత బిగ్ గ్యాప్స్ స్టడీ ఒకటి, దాంట్లో మీరు చూస్తే ప్లే గ్రౌండ్స్ ఉన్నది 81% స్కూల్స్కి, 82 అని తీసుకోవచ్చు. ర్యామ్స్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ చిల్డ్రన్ ఓన్లీ 79, ఇంటర్నెట్ ఉన్నది 64, అండ్ కంప్యూటర్స్ 63, కానీ డిజిటల్ లైబ్రరీస్ ఉన్నది 7% అంతే. ఇట్లాంటి చాలా మటుకు దేశంలో ఉన్న స్కూల్స్ సంగతి ఇదే ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే కొన్ని ఏరియాస్, జార్ఖండ్లో 36 పిల్లలు ఉన్నారు ఒక టీచర్కి, 1 టీచర్ ఇస్ 36 చిల్డ్రన్. వెస్ట్ బెంగాల్లో 20% ఉన్నారు స్కూల్స్కి ఇంటర్నెట్ ఉందన్నమాట. మేఘాలయలో టాయిలెట్స్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ ఇస్ జస్ట్ 6.3. కర్ణాటకలో 7,000 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి, 8,000 సింగిల్ టీచర్ స్కూల్స్. కేరళ డిస్పైట్ హ్యావింగ్ ఫంక్షనల్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ అంతా, అక్కడ కంప్యూటర్స్ 68 స్కూల్స్ కేరళలో 0 ఎన్రోల్మెంట్. అక్కడ ఇంకో ప్రాబ్లం, పాపులేషన్ తగ్గినప్పుడు పిల్లలు లేరు, స్కూల్కి వస్తారు, అవుట్లేరు. అక్కడ ఇప్పుడు వస్తున్న పిల్లలంతా మైగ్రెంట్స్ వాళ్ళ పిల్లలు, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఉంటారు చూడండి, అది కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉండొచ్చు, ప్లైవుడ్ సెక్టర్లో ఉండొచ్చు, ఈవెన్ ప్యాడీ కల్టివేషన్లో ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ స్కూల్స్కి వస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంకా సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంది, ఎందుకంటే మలయాళం నేర్పిస్తారు యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ పిల్లలకి మలయాళం రాదు, వీళ్ళు హిందీ నుంచి వచ్చారు వీళ్ళందరూ, అండ్ వీళ్ళు మైగ్రేటరీ పాపులేషన్, వీళ్ళు అదే ప్రాబ్లం. ఈవెన్ తెలంగాణలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్లో పనిచేస్తుంటారు, కన్స్ట్రక్షన్ సెక్టర్లో, అది అయిపోయింది అనుకోండి ఆ ప్రాజెక్టు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమో మహబూబ్ నగర్లో ఉంటుంది, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఇంటరప్ట్ అయిపోతుంది. ఇది మన సమస్య చాలా మటుకు. పిల్లలకి ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ మైగ్రేటింగ్ పాపులేషన్ చాలా పెద్ద ప్రాబ్లం. దానికోసం మనం చూసాం, మన పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఎట్లైనా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని కష్టపడి దే విల్ ఎన్ష్యూర్ దట్ పిల్లలకి చదువు చెప్పాలి, వాళ్ళకి మంచి స్కూల్కి పంపించాలంటారు. దాని తర్వాత కాలేజ్, దాని తర్వాత యూనివర్సిటీ, దాని తర్వాత ఒక్కొక్క ఉద్యోగం చూసుకుంటారు, ఏదని చూసుకుంటారు వాళ్ళు. ఈ ప్రాసెస్లో చాలా మటుకు మనం అనుకుంటా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలకి అసలు స్కిల్ లేదు, అది లేదు, కాదు, దే ఆర్ వెరీ స్కిల్డ్, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేదు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు లేరు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా వాచ్మెన్ కూతురు, ఇప్పుడు కాదు దీనికన్నా ముందున్న వాచ్మెన్, ఇప్పుడు వాళ్ళు బొలారంలో ఉంటారు. వాళ్ళు 20 years ago, 15 years ago వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో అటువైపు ఆంధ్ర వైపు నుంచి వచ్చారు, విజయనగరం అవతల చిన్న విలేజ్ నుంచి. సో ఆ అమ్మాయి అప్పుడు 5th క్లాస్లో ఉండే, తెలుగు మీడియం. అప్పుడు అడిగాను, అమ్మ ఏం చేస్తున్నాను, శ్రీదేవి ఆమె పేరు, ఏం చేస్తున్నా అంటే తెలుగు మీడియం సార్ అన్నారు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందమ్మా. సో పక్కన ఉన్న స్కూల్లో మా ఫ్లాట్లో అందరు కలిసి ఫీజు కట్టేసి అక్కడ ఆమెను వేసాం. షీ వెంట్ ఫ్రమ్ 5th to 10th. షీ ఫెయిల్డ్ ఇన్ 10th బట్ పాస్డ్ అగైన్ ఇమీడియట్లీ, సప్లిమెంటరీ రాసి. దాని తర్వాత ఆమెను అడిగి ఏం చేస్తాను, ఇంటర్మీడియట్ చేస్తాను, పక్కన కాలేజ్ అక్కడ మళ్ళీ మేము మాట్లాడుకుని అందరు కలిసి ఫీజు కట్టాం. షీ డిడ్ ఆర్ ఇంటర్మీడియట్, అక్కడే డిగ్రీ చేసాం. దాని తర్వాత మేము అడిగి ఏం చేస్తామమ్మా అంటే నేను MBA చేయాలి సార్ అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈమె వెరీ అంబిషియస్ గర్ల్, ఏదో పల్లెటూరు చిన్న ఊరి నుంచి వచ్చింది ఆమె, అండ్ షీ బికేమ్ ద ఫస్ట్ MBA గర్ల్ ఇన్ అవర్ విలేజ్. ఓకే, దాని తర్వాత షీ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ కార్పొరేట్ కంపెనీ. ఆలోచించండి, మనం ఆపర్చునిటీ ఇస్తే ఎవరైనా చేస్తారు. ఎంతమంది మనకు తెలిసి మనం స్పాన్సర్ చేస్తున్నాం ఇట్లా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపించి వాళ్ళని మళ్ళీ మంచి ఇంటర్మీడియట్ కాలేజ్లో పెట్టి మళ్ళీ దాని తర్వాత తెలంగాణలో మనం చూస్తాం చాలా మటుకు డిగ్రీ కాలేజెస్లో ఈవెన్ ప్రైవేట్లో కూడా పిల్లలు లేరు. డిగ్రీకి అసలు ఇంట్రెస్ట్, యాక్చువల్లీ డిగ్రీ ఇస్ అ వేస్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, అది సపరేట్ డిబేట్. అది యాజ్ మచ్ యాజ్ మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ 50% ఇంజనీరింగ్ కాలేజ్ వేస్ట్, 50 కాదు 70%. రేపే మూతేస్తే తాళం వేసి మూతపడేయాలి, దాని బెస్ట్. అది ఇట్స్ షియర్ వేస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మనీ. అక్కడ ఆ పిల్లల్ని మంచి కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేసి మిగతా ఓన్లీ రిటైన్ 30% ఇంజనీరింగ్ కాలేజ్, అప్పుడు స్టాండర్డ్ పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంతే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లేనప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారు, పిల్లలు ఎక్కడ, పిల్లలు లేరు. ఇంకోటి రెగ్యులారిటీ ఆఫ్ అటెండెన్స్, అదొకటి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు మీరు చూసుంటారు, తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు, వాళ్ళు టెస్ట్లు ఇస్తారు, టీచర్లకి సెలక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో న్యాచురల్, ఎందుకంటే దే వాంట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లల కోసం. రేపు ఎవరు కంప్లైంట్ చేయకూడదు, పేరెంట్స్ చదువు చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో మీరు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఇది ప్రాబ్లం. సో ఇంకోటి ఏంటంటే ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కూడా ఉంటుంది. ఎయిడెడ్ స్కూల్స్లో గవర్నమెంట్ శాలరీ ఇస్తారు,
అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఎవరు ట్రాక్ చేస్తారు, అది ఇంకో ప్రాబ్లం అనమాట. అక్కడ జీతాలు తక్కువ ఉంటాయి. అక్కడ ప్రైవేట్ స్కూల్స్లో కూడా చదువు కొంచెం స్టాండర్డ్ తగ్గుతుంది అప్పుడు అని. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఫారిన్ పేర్లు పెట్టిన స్కూల్స్, ఇదన్నీ నడుస్తుంది. స్కూల్ హెస్ బికమ్ బిగ్ బిజినెస్ టుడే. ఆ కమర్షియల్ ఎలిమెంట్ వచ్చేసింది. దట్ ఈస్ అదర్ ఎండ్ ఆఫ్ ఇట్. ఒక ఎండ్ ఏమో మీకు గవర్నమెంట్ స్కూల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొక ఎండ్ ఏమో ఇంటర్నేషనల్ స్కూల్, అది పెద్ద స్కామ్. అది ఇంకోటి. అక్కడేంటి వాళ్ళ 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సంవత్సరానికి ఫీజు తీసుకొని పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు. పెద్ద ప్లే గ్రౌండ్ కానివ్వండి, పొద్దున బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిజిటల్ లైబ్రరీస్, అన్నీ మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి అన్నమాట. గుడ్. కొంతమంది పేరెంట్స్ కట్టడానికి రెడీగా ఉన్నారు. వై షుడ్ బి డినై దట్ టు దెమ్ అన్నమాట. కొన్ని పిల్లలు బయట నుంచి చదువుకొని ఇక్కడికి వచ్చారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ స్టాండర్డ్. వాళ్ళు ఈ స్టేట్ బోర్డు కానివ్వండి, ఈవెన్ సిబిఎస్ఈకి వెళ్ళారు, వాళ్ళు డైరెక్ట్ ఐబీలో ఉంటారు, వాళ్ళు ఐబీలో చదువుకుంటారు. ఇట్లాంటి చాలా మన దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రెండు ఎక్స్ట్రీమ్స్. మన సొసైటీ కూడా అంతే కదా. ఒకవైపు ఏమో కొంతమంది పిల్లలు యూఎస్కి వెళ్తారు, చదువుకుంటారు, యూరోప్కి వెళ్తారు. ఇక్కడేమో వీళ్ళకి డబ్బులు లేకుండా చదువు ఆపేస్తారు. నడిమిట్లో మెకానిక్ షాప్లో పనిచేస్తారు, లేకుంటే పొలాల్లో హెల్ప్ చేయడానికి వెళ్తారు. చైల్డ్ లేబర్ అంటాం మనం, చైల్డ్ లేబరే అది యాక్చువల్లీ. కానీ హౌ డు వి కాంట్రడిక్ట్ ఆల్ దిస్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ అజిటేషన్కి నేను పొలిటికల్ యాంగిల్ చూస్తున్నాను దాంట్లో అయితే. ఎందుకంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పంజాబ్కి వెళ్ళట్లేదు, వాళ్ళు తెలంగాణకి రావట్లేదు, వాళ్ళు ఇంకా తమిళనాడుకి వెళ్ళట్లేదు. అక్కడ వెళ్తే వాళ్ళు కొడతారు పట్టుకొని. నిన్న రాజస్థాన్లో జరిగింది అది, పేరెంట్స్ కలిసి కొట్టారు వాళ్ళు. సో పాలిటిక్స్ ఉంటుంది దాంట్లో, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఒకసారి మీరు ఒక టాపిక్ ఎత్తివేసిన తర్వాత మీరు పక్కన వెళ్ళిపోండి. లెట్ ద సొసైటీ హ్యాండిల్ ఇట్. కానీ అకౌంటబిలిటీ లేదు మన సిస్టంలో. ఇప్పుడు మీరు ఏమైనా అంటే యూనియన్లు ఉంటారు, యూనియన్ వాళ్ళ మీద మన మీద వచ్చి అడుగుతారు, మీరు ఎందుకు వస్తున్నారు, మీకేముంది దీంట్లో, లోకల్ స్టాండ్ ఏముంది. ఇది చదువు అనేది ఒక పేద కుటుంబంలో వచ్చిన పిల్లలకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు క్వశ్చన్ చేస్తారు అంటే మళ్ళీ వీళ్ళు ఎవరికి అకౌంటబుల్ ఉంటారు. అదే ప్రాబ్లం. గవర్నమెంట్లో అకౌంటబిలిటీ లేదు. ఏదని చూడండి, ఏ డిపార్ట్మెంట్, మీ ఇంట్లో రేపు నీళ్ళు రాకపోతే మీరు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేస్తారు? HWSSBకి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఎవరన్నా పంపిస్తారు, లో ప్రెషర్ ఉంది, పైప్ లేదు, బాగాలేదు, కొత్త పైప్ వేయాలంటారు. దిస్ నో అకౌంటబిలిటీ. ఇప్పుడు మీరు ఎందుకు అక్కడ దాకా వెళ్తారు? మీరు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, అక్కడ లంచాల పెద్ద ఆట. అక్కడ హ్యూజ్ బిజినెస్. అక్కడ మీరు చూసారు, చాలా మందిని పట్టుకున్నారు ఇప్పుడు ఏసీబీ వాళ్ళు రైడ్స్లో. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు దొరుకుతాయి. ఒకరినైతే మొన్న రిలీజ్ చేశారు, మళ్ళీ లంచంతో పట్టుకున్నారు తీసుకుంటే. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. వెరెవర్ గవర్నమెంట్ హెస్ మూవ్డ్ అవుట్, ఆ డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ అయినాయి. పాస్పోర్ట్ సర్వీస్ తీసుకోండి. గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు దాకా పొద్దున 5 గంటలకు లైన్లో నిలబడాలి ప్రశాంత్ థియేటర్ దగ్గర, ఆర్పిఓ దగ్గర. అది పెద్ద ఇంకొక గేమ్ ఉండేది. లైన్లో ఇంకో రాత్రి మీరు అక్కడ కూర్చోబెడతారు, వారికి డబ్బులు ఇచ్చి పొద్దున మీరు వచ్చేస్తారు లైన్లో. ఇప్పుడు ఏమైపోయింది, టీసీఎస్కి అప్పగించేశారు, పిఎస్కి ఏం చేసేసారు దాన్ని, పాస్పోర్ట్ సర్వీస్ కేంద్ర, కంప్లీట్లీ ప్రైవేటైజ్. లాస్ట్ మాత్రం ఆర్పిఓ ఉంటారు, పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఎవరు ఆఫీసర్ ఉంటారు, మిగతా అంతా ప్రైవేటైజ్ అయిపోయాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనదర్ పెద్ద లంచం తీసుకున్న డిపార్ట్మెంట్ ఉండే. అక్కడ ఏంటి, టెస్ట్లు, లైసెన్సెస్ కోసం లంచాలు ఇస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, సెన్సర్స్ పెట్టారు, సెన్సర్స్ పెట్టి సాఫ్ట్వేర్ పెట్టేశారు. సో యూ హ్యావ్ టు టేక్ అన్ 8, మీరు 8 తీసుకుంటారు, రివర్స్ తీసుకుంటారు, అన్ని డ్రైవింగ్ చేసిన తర్వాత వచ్చింది మీకు మార్క్ అనిపిస్తుంది. నోబడీ కెన్ చేంజ్ ఇట్. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అది ఉండాలి. అంటే వీళ్ళు బయోమెట్రిక్ పెట్టారు, సీసీటీవీలు పెట్టారు, అన్నీ చేస్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఇస్ టీచింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు రేపు 2 కోట్లు పెడితే ఏ స్కూల్ అని మీరు మార్చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా తీసుకురావచ్చు. లైబ్రరీ సెటప్ చేయడానికి మీకు ఒక నెల పాటు టైం చాలు, మీకు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. లెబారెటరీ ఆల్సో అంతే. బియాండ్ దట్ వాట్, ఇక్కడే టీచింగ్ ఏ మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఒకటి అఫ్కోర్స్ బీఎడ్ తీసుకున్న టీచర్లు వస్తున్నారు ఇప్పుడు అందరూ, బీఎడ్ లేకుండా తీసుకుంటలేరు. కానీ యూ హ్యావ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. రిజర్వేషన్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. టీచర్స్కి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే టీచర్లు ఉంటారు చాలామంది, వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రాబ్లం ఉంటుంది. మీరు అంత దూరం ఎందుకు వెళ్తారు? మన దగ్గర ఉన్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ తెలుగులో చెప్తారు. ఫస్ట్ 5 to 3 minutes ఇంగ్లీష్లో మాట్లాడుతూ దాని తర్వాత తెలుగులో వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చదివిండి అక్కడ, మన లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఆ అబ్బాయి చెప్పిండు, అంకుల్ ఐ కెనాట్ అండర్స్టాండ్, దే ఆర్ ఫ్రమ్ కేరళ, సో యూ కెనాట్ అండర్స్టాండ్. ఆయన కొత్తగా వచ్చింది అక్కడి నుంచి, సో తెలుగు రాదు వాళ్ళకి. ఇప్పుడు నాలా కాదు, ఐ కెన్ స్పీక్, రీడ్, రైట్, స్పీక్ తెలుగు, కానీ ఆ అబ్బాయికి రాదు. ఆఫ్టర్ ఫస్ట్ 3 minutes తర్వాత తెలుగులో వెళ్ళిపోతున్నారు, బికాజ్ 90% స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం. సో దానికి ప్రాబ్లం అనమాట. ఇదొకటి, వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఒకటి ఉంటుంది, అది మేజర్ ఇష్యూ. ఈ గవర్నమెంట్ మన ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ కరెక్ట్ చేయకపోతే
ఏదో డెవలప్ నేషన్ అది ఇదని మాట్లాడతామా, వీ విల్ బీ నో వేర్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం ఒకవైపు, అండ్ నెక్స్ట్ డిజిటల్ డివైడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఇక్కడ కంప్లీట్ ఏఐ ఆటోమేషన్ ఇంత ఫాస్ట్ పేస్లో వెళ్తున్నాము. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అయితే కూడా కష్టమే కదా సార్ ఇప్పుడు వచ్చిన జెన్ ఆల్ఫా కిడ్స్కి. కరెక్ట్, ఎందుకంటే ఒకవైపు నేను చెప్పాను చూడండి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాని పక్కన ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. మన కొత్తగూడలో కనిపిస్తుంది, గచ్చిబౌలిలో ఉంది, అంత దూరం వెళ్ళక్కర్లేదు. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఒక స్కూల్ ఉంది, దాని నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలకు సౌకర్యం, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, బాగా డ్రెస్ చేస్తారు. అక్కడ ఉన్న పిల్లలకి చెప్పులు కూడా ఉండవు. మీరు చూడండి. ఓకే, కానీ వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళు పంపిస్తున్నారు. మిడ్ డే మీల్స్ వచ్చేదాకా ఈవెన్ మీల్స్ కూడా పంపిస్తుండే పిల్లలకి. కానీ తగ్గుతున్నారు, ఎన్రోల్మెంట్ తగ్గి ఇట్ ఇస్ కమింగ్ టు 0 నౌ. 6,000 స్కూల్స్ 0 టీచర్స్ అంటే 0 స్టూడెంట్స్ అంట. ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఒకవైపు పాపులేషన్ తగ్గితే మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కేరళ లాంటి ప్లేస్లో. కానీ మిగతా చోట్ల ఏంటి జరుగుతుంది? యూపీలో ఏంటి, బీహార్లో ఏంటి, మధ్యప్రదేశ్లో ఏంటి, రాజస్థాన్లో ఏంటి, అక్కడ పరిస్థితి ఏముంది? ఇది ఇప్పుడు వీళ్ళ దగ్గర అడిగారు నిన్న, మద్రసాస్కి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని ఎవరు అడిగారు మీడియా వాళ్ళు. వీళ్ళు అన్నారు అక్కడ వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదన్నారు. అంటే అక్కడ వెళ్తే వాళ్ళు కాలు చేతులు ఎరగొట్టేస్తారు వాళ్ళు. మీరు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి వీళ్ళని ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తారు, మీకు క్వశ్చన్ చేయడానికి అధికారం లేదు. అది పేరెంట్ టీచర్ కమిటీకి ఉంది. పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. యాజ్ అన్ అవుట్ సైడర్ యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్. నేను కూడా రేపు వెళ్ళి ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి ఇక్కడ రండి ప్రిన్సిపల్, ఇదేంటి ఇక్కడ మంచి చదువు చెప్పట్లేదా అంట. ఆయన అంటారు మీరు ఎవరా అంటాడు, హూ ఆర్ యూ అని అడుగుతారు ఫస్ట్. ఓకే, దాట్స్ అ ప్రాబ్లం. ఇఫ్ యూఆర్ డిఈఓ అండ్ ఆల్ దట్, మీకు అథారిటీ ఉంది క్వశ్చన్ అడగడానికి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అకౌంటబిలిటీ లేదు సిస్టంలో మన దగ్గర. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అంటాం మనం. గవర్నమెంట్ 3 సెక్టర్స్లో ఉండాలి: ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎంప్లాయ్మెంట్ దాంతో వస్తుంది. మిగతా దాంట్లో గవర్నమెంట్ బిజినెస్ కాదు. గవర్నమెంట్ బిజినెస్ కంపెనీలు నడిపించడం కాదు. మన దగ్గర చూసాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి కంపెనీలు, చాలా మటుకు కంపెనీలు మూతపడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్ నాట్ రన్నింగ్ బిజినెస్, అది వాళ్ళ కెపాసిటీ కాదు అది రన్నింగ్. గవర్నమెంట్ చూసుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ చూసుకోవాలి ప్రజలది. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే దీనికన్నా ప్రీవియస్ జనరేషన్ సపోజ్ ఫార్మింగ్లో, పొలాల్లో పనిచేస్తున్న ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అనుకుంటున్నారు మా పిల్లలు ఎందుకు ఇదే పని చేయాలి, దీంట్లో ఏం డబ్బులు లేవు. వాళ్ళు ఏదో మంచి ఉద్యోగం చేసుకొని యూజువల్లీ అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు ఐటీ అంటారు, వాళ్ళకి తెలియదు ఐటీ అంటే. వాళ్ళు ఎవరో వెళ్ళారు యూఎస్కి వాళ్ళ ఊరి నుంచి, ఆ అబ్బాయి అప్పుడప్పుడు వస్తుంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతాడు, మా అబ్బాయి అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళాలి. ఆ క్రేజ్ ఒకటి ఉంది. మన దగ్గర పాపులేషన్ కూడా అంత ఎక్కువ కదా, మనకి సీట్లు తక్కువ. నీట్లో చూస్తున్నాం, జేఈలో చూస్తున్నాము. ఓకే, ఈవెన్ ఆర్మీ సెలెక్షన్, ఎన్డీఏ లాంటి సెలెక్షన్ కూడా చాలా టఫ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. కానీ ఉద్యోగం ఉందా అంటే చాలా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఇస్ దేర్ ఇన్ ప్లెంటీ. కానీ ఎంప్లాయ్మెంట్, గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లేదు. మీరు ఒక డిగ్రీ చేసిన తర్వాత మీకు ఏం ఉద్యోగం ఇస్తారు? మీరు అంటారు నేను బీఎస్సీ చేశాను, ఏం చేస్తావు దాని తర్వాత? నేను బీకామ్ చేస్తాను, సీఏ చేయి, అప్పుడు నిన్ను ఎవరైనా తీసుకుంటారు, కంపెనీ సెక్రటరీ చేయండి. అది కాకుండా జస్ట్ ప్లెయిన్ వెనిలా గ్రాడ్యుయేషన్ పనికి రాదు. ఇప్పుడు మొన్న సంజీవ్ సాన్యాల్ గారు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఐ థింక్ స్పీకింగ్ టు స్మితా ప్రకాష్, AR9. ఆయన ఇదే అన్నారు, ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి, మీరు యూ డోంట్ నీడ్ టెక్స్ట్ బుక్స్, అన్నీ ఆన్లైన్లో వచ్చేసింది, లెక్చర్స్ ఆన్లైన్లో ఉంది. కోవిడ్ తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయినాయి. మిగతా సెక్టర్స్ కూడా మారింది, దీంతోపాటు ఎడ్యుకేషన్ కూడా మారిపోయింది. సడన్గా డిజిటల్ బోర్డ్స్ వచ్చేసినాయి, పిల్లలకి హోంవర్క్ వాట్సాప్లో పంపిస్తున్నారు, పిల్లలేమో కరెక్షన్స్ కూడా అక్కడే క్లారిఫికేషన్ టీచర్ దగ్గర గ్రూప్స్లో అడుగుతున్నారు. సో ఇంటరాక్షన్ చూడండి పిల్లలు నడిపే టీచర్స్ కూడా. ఇది మోటివేషన్ ఉండాలి. ఒక గవర్నమెంట్ టీచర్, నేను చెప్తాను, నేను ఇంగ్లీష్లో నేను ఇప్పుడు కూడా పబ్లిక్ స్పీకింగ్ ఎంత బాగా మాట్లాడుతూ చాలామంది వచ్చి అంటారు, సురేష్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో బాగుంది. నేను చెప్పాను నథింగ్ టు డూ విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇదంతా స్కూల్లో డెవలప్ చేయాలి. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో అది ప్రయారిటీ లేదు. చాలా మటుకు ప్రైవేట్ స్కూల్స్ కూడా లేదనుకోండి, కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ దానికోసం స్పెషల్. ఎందుకంటే ఇది అన్ని బ్యూరోక్రసీకి వెళ్ళిపోతుంది. ఒక టీచర్ని పెట్టాలంటే ఆ పోస్ట్ శాంక్షన్ చేయాలి, దానికి బడ్జెట్ ఉండాలి, ఇదన్నీ పెద్ద ఏం చెప్తారు పెద్ద ప్రాబ్లం ఇది. దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ పెట్టండి, కానీ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా మంచి డబ్బులు ఇవ్వండి, లేకుంటే వాళ్ళు పని చేయరు. మన మోడల్ స్కూల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు 15,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయల పనే చేస్తారు వాళ్ళు. వాళ్ళ తప్పు కాదు అది.
సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. ఎన్రోల్మెంట్ చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మోడల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ సీతాఫల్ మండి ఎన్రోల్మెంట్ లేకుంటే ఆ బిల్డింగ్ కూలగొడుతున్నా అని చెప్తే పద్మారావు గారు మన ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్గా ఉన్నారు, ఆయన అన్నారంట షిఫ్ట్ చేయండి మోడల్ స్కూల్కి అని చెప్పి. అది తర్వాత జరగలేదు అది. కానీ అక్కడే తెలిసిపోతుంది మీకు, మర్జ్ చేస్తున్నారు స్కూల్స్ని. కానీ మన ఇప్పుడు కూడా చాలామంది మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, మేము నడుచుకుంటూ వెళ్తుండే స్కూల్కి 5 కిలోమీటర్లు. ఇప్పుడు చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా బస్సెస్ అరేంజ్ అవుతున్నాయి సిటీకి వెళ్ళడానికి. నా ఫ్రెండ్ ఒకరు ఈజ్ అ మీడియా ప్రొఫెషనల్, ఈజ్ అ సీనియర్ ఎడిటర్, ఆయన అన్నారు మా ఊరు నుంచి సిటీకి 15 కిలోమీటర్లు ఉన్నాయి, రోజు పొద్దు 5 బస్సులు పోతాయి మా ఊర్ల నుంచి, అంతా పిల్లల్ని ఎక్కించుకుంటూ వెళ్తారు వాళ్ళు. అంటే ఊర్లో ఉన్న స్కూల్ ఏమైంది మళ్ళీ, అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఎవరు వెళ్ళట్లేదు, అందరు సిటీకి వెళ్తున్నారు. పెద్ద పెద్ద పేర్లు ఉన్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ. సో వీ హ్యావ్ టు డెవలప్ ఎ సిస్టమ్. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎప్పుడైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పెద్ద పని ఏం కాదు. ర్యాంప్స్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పిల్లలు, ఇదన్నీ చేయొచ్చు మనం. టాయిలెట్స్ కట్టవచ్చు, మోదీ గారు టాయిలెట్ కట్టే ముందే మేము చేసాం మోడల్ స్కూల్. కానీ అదే ప్రాబ్లం అనమాట. ఈ పిల్లలు కూడా వాళ్ళకి హైజీన్ ఏంటి అది నేర్పియడం ఉంటుంది ఒకటి, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పియాల్సి వస్తుంది. వాళ్ళకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు, గ్రౌండ్ ఉంటాయి, ఒట్టి వెళ్ళి అక్కడి వరకు ఎత్తాడు, ఇక్కడ ఒక బాల్ ఉంటే దాన్ని ఇక్కడి నుంచి అక్కడ కొట్టుకుంటాడు. మా స్కూల్లో కూడా అదే జరిగింది. ఆఫ్టర్ అబౌట్ 10-15 ఇయర్స్ మేము యాన్యువల్ డే కండక్ట్ చేసాం, స్పోర్ట్స్ డే కండక్ట్ చేసాం. పిల్లలు అంతా ఎక్సైట్ అయిపోయారు, మేము అందరు మెడల్ స్పాన్సర్ చేసాం. ఏం లేదు, చిన్న చిన్న మూవ్స్ చాలు మనకి. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్ళినప్పుడు ఒక విలేజ్ స్కూల్లో ఎక్కువ దూరం అక్కర్లేదు, మీరు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. శంకర్పల్లి దగ్గర మా ఫ్రెండ్ ఒకరు ఉంటారు, అపర్నాల్, అక్కడ మొకిలా వైపు, అక్కడ గేట్ పక్కన, రైల్వే గేట్ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ చూస్తే మీరు బయట నుంచి మీకే బాధ అనిపిస్తుంది. కానీ పిల్లలు ఉంటే ఒక 50 పిల్లలు కనిపిస్తారు మీకు అక్కడ, బయట కూర్చొని ఆడుకుంటారు. అంటే టీచర్ ఏమైంది, టీచర్ రాలేదు ఇవాళ. పిల్లలు ఏం చేస్తారు, బయట ఆడుకుంటారు వాళ్ళు, కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ప్రాబ్లం అనమాట. టీచర్ని కూడా తప్పట్లేదు మీరు, వాళ్ళ హస్బెండ్ టెండర్, అన్నిటికీ టెండర్ పిలుస్తారు అన్నీ. సో స్కూల్ కూడా అంతే, ఆ డిజిటల్ బోర్డ్ అనగానే అన్నిటికంటే తక్కువ ఉన్న డిజిటల్ బోర్డు తీసుకొస్తాడు. అది ఎప్పుడో పనిచేస్తుంది, 1 సంవత్సరం దాకా పోతుంది. అప్పుడు దాకా వాడు కనిపించాడు, సప్లయర్ కనిపించాడు మీకు. ఇది ప్రాబ్లం. సో మన దగ్గర ఒక టోటల్ రివామ్ జరగాలంటే ఒకటే, కార్పొరేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయండి. ఇప్పుడు మనం సిఎంట్ వాళ్ళు ఉన్నారు, బీవీఆర్ మోహన్ రెడ్డి గారి కంపెనీ, అది అదే ఏరియాలో నేను చూసాను, 3 స్కూల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. నేను చాలా సంవత్సరాలు ఇక్కడ స్కూల్ లోపలికి వెళ్ళలేదు, కానీ దానికన్నా ముందు కూడా వెళ్తుండే. నేను ప్రైవేట్ టీచర్స్ని అపాయింట్ చేయండి, అంటే కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్తోని ప్రైవేట్ టీచర్స్ని పెట్టి వాళ్ళు కాంప్లిమెంట్ చేస్తారు టీచర్ని ఇక్కడ. అది మేజర్ స్కిల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, సైన్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి లాంగ్వేజెస్ మీరు నేర్పిస్తే మిగతా అన్ని టీచర్స్ ఉంటారు తెలుగులో నేర్పించడానికి, మిగతా సబ్జెక్ట్స్ హిస్టరీ కానీ జాగ్రఫీ, ఈ మెయిన్ స్కిల్స్ నేర్పించాలి. దానికోసం టీచర్లు కావాలి. గవర్నమెంట్ ఏమంటారు, మా దగ్గర రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉంది, ఫ్రీజ్ ఉంది, లేకుంటే మేము ఇట్లాంటి రిక్రూట్మెంట్, మాకు రిజర్వేషన్ పాలసీ ఉంది. ప్రైవేట్ సెక్టర్ తీసుకురండి, టీచర్స్ని పెట్టండి, వాళ్ళ శాలరీ మీరు ఇవ్వండి, కంపెనీలు ఇవ్వాలి. దెన్ ఇట్ విల్ ఇంప్రూవ్. స్పోర్ట్స్ కూడా అంతే, మంచి ఫుట్బాల్ గ్రౌండ్ క్రియేట్ చేయాలంటే ఖర్చు చాలా, మెయింటైన్ చేయడం ఇంకా టఫ్. ఓకే, క్రికెట్ కిట్ కావాలి, క్రికెట్ పిచ్ తయారు చేయాలంటే అది ఇంకా ఖర్చు. స్విమ్మింగ్ పూల్ అంతా మర్చిపోండి, అది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటుంది. కానీ స్మాల్ లగ్జరీస్ పిల్లలకి అది కూడా ఉండదు. ఇది చేయాలంటే ఓవరాల్ ఒక 360 డిగ్రీ వ్యూ తీసుకోవాలంటే మనం మేజర్గా ఫస్ట్ చేయాల్సింది వీక్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని పక్కనున్న స్కూల్తో మర్జ్ చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక ఊరిలో మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు 10 కిలోమీటర్లు ఉంటే బస్సు లేకుంటే, స్కూల్ బస్సు లేకుంటే పిల్లలు రారు. మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి బస్సెస్ లేవు. మీరు వేరే ప్రైవేట్ స్కూల్ చూడండి, సాయంత్రం 3 కాగానే మీరు రోడ్డు మీద అంతా వాళ్ళే కనిపిస్తారు, లేకుంటే పొద్దున 7 గంటలకు. ఇది గవర్నమెంట్ స్కూల్స్కి మీరు ఏం చేస్తారు, మళ్ళీ టెండర్ పిలుస్తాడు, వాడు సబ్ స్టాండర్డ్ వెహికల్ తీసుకొస్తాడు టెండర్లో, అదేమో 5 సంవత్సరాల తర్వాత అయిపోతుంది రోడ్డు మీద. ఏం చేస్తారు అప్పుడు, పిల్లలు వెళ్ళరు స్కూల్స్కి. అన్నీ ఉన్నాయి, టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, అన్ని సపోర్ట్ సర్వీసెస్ ఉంటుంది, టాయిలెట్స్ అండ్ ఆల్ దట్. అది క్లీన్గా ఉంచుకోరు. నాకు గుర్తుంది, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు మొయినాబాద్ వైపు నేను వెళ్ళాను ఒకసారి ఆయనతో. ఆయన ఏం చేశారు, చిన్న ఒక బండి అరేంజ్ చేసి దాంట్లో ఒక పెద్ద ప్లాస్టిక్ ట్యాంక్ పెట్టేసి ఒక 10 స్కూళ్ళకు తిరుగుతుంది. అది దాంట్లో గినాయిల్ అన్నీ ఉంటుంది, పెద్ద హై ప్రెషర్ పైప్ ఉంటుంది. సో స్కూల్ దగ్గర వెళ్ళి ఆ టాయిలెట్లో వెళ్ళి క్లీన్ చేస్తారు వీళ్ళు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి.
సో వాళ్ళు ఆ 10 స్కూల్ తిరుగుతారు ఆ బండి చిన్నగా ట్రాక్టర్ లాంటి ఉంటుంది అది. ఆలోచించు టాయిలెట్ క్లీన్గా ఉంటుంది అప్పుడు, లేకుంటే ఎవరు మెయింటైన్ చేయాలి? ఆయా వస్తారు, ఆయా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సో వీ హ్యావ్ టు డూ 360-degree వ్యూ అన్నమాట. గవర్నమెంట్ స్కూల్స్ చాలామంది అంటారు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించాలని. ఇది ఎట్లయిపోయిందంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు రేపు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయమని చెప్పండి, అట్లాంటి ఉస్మానియా లేకుంటే గాంధీకి వెళ్ళమని చెప్పండి, వెళ్ళరు. కొంతమంది ఉండొచ్చు ఎక్సెప్షన్, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ నాట్ గో దేర్. సో ఇది మన అర్థం. పై గవర్నమెంట్ అనగానే వద్దు అని చెప్తారు. అదే టైంలో గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఎందుకంటే మీ పని చేయక్కర్లేదు, పని చేస్తేనే, పని చేయకపోతే కూడా మీకు శాలరీ వస్తుంది, దాని తర్వాత పెన్షన్ కూడా వస్తుంది. వై బాదర్? ఎందుకు కష్టపడాలి? ఆ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్లో. అది ఎందుకంటే మీరు పని చేస్తే రికగ్నిషన్ ఉంటుంది, పని చేయకపోతే కూడా రికగ్నిషన్ ఉంటుంది మీకు. అది రైట్. కానీ పిల్లలు సఫర్ అవుతారు ఎండ్ ఆఫ్ ద డే. అది చాలా బాధాకరం అన్నమాట. సో ఇవన్నీ కలెక్టివ్గా అవుతేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.